बहुत लोगों का सोचने का बात क्या चल रहा है आपको पता है ఇందులో అవి ఈ రోజుల్లో చాలా మంది ఆలోచిస్తున్న విషయం ఏంటో తెలుసా? आप सब जानते हैं क्या हो रहा है आसमान में? बहुत सारे चेंजेस आ रही है। हाँ वो दिखाई दे रहे हैं इस साल। दिखाई दे रहा है ना हाँ చాలా ఆకాశంలో మనము చాలా చూస్తున్నాము, చాలా వింతైన విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయో తెలుసా మీకు? तो एक बहुत प्रामुख्य की चीज़ है अभी हो रहा है, वो आप सब जानते होंगे। नवंबर को वो चीज़ आ जाएगा। वो चीज़ क्या है आपको पता है? నవంబర్ కి ఒక విషయం వస్తుంది అని చెప్తున్నారు. అదేంటో తెలుసా మీకు? कोई बोल सकता है? ఎవరైనా చెప్పగలరా? कोई न्यूज़ पढ़ रहा है तो या कोई सुन रहा है तो आप ज़रूर बोल सकते हैं उसको। ఎవరైనా న్యూస్ చదువుతుంటే తెలుస్తుంది ఆ విషయం. तो क्या है कि 3i अटलास అదేంటంటే 3A అట్లాస్. 3i अटलास बोल के एक कॉमेट बोल रहे हैं, एस्ट्रॉयड बोल रहे हैं उसको। 3I అట్లాస్ అని ఒక ఆస్ట్రాయిడ్ అన్నమాట. అది వస్తుంది. లేదా తోకచుక్క అనొచ్చు। తోకచుక్క. वो इसलिए वो स्पेशल है कि इट डजंट बिलोंग टू आवर सोलर सिस्टम। అది ఎందుకు స్పెషల్ అంటే అది మన సౌర కుటుంబానికి సంబంధించింది కాదు. इट डजंट एग्जिस्ट एनीवेयर विद इन द प्लैनेट्स, मतलब जो भी प्लैनेट्स है हमारा उसका अंदर उसको कभी नहीं था वो। ఆ ప్లానెట్స్ మన సౌర కుటుంబంలో ఉన్న ప్లానెట్స్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ కాదన్నమాట. जैसे बेन्नू बोल के एक एस्ट्रॉयड, ఎలా అంటే బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ ఉంది. అలా उसमें जाके माइनिंग कर रहा था वो एक न्यू हॉरिजॉन बोल के एक स्पेसक्राफ्ट को भेजा था उसको माइनिंग करके आने में। वो उसमें क्या रहेगा, एस्ट्रॉयड का वो मटेरियल क्या है उसको एक्सप्लोर करने के लिए। అయితే బెన్ను అనే అదొక దాంట్లో మైనింగ్ చేయడానికి వెళ్ళినట్లుగా అది ఒక వస్తుంది అనమాట. वो एक था, एक स्पेसक्राफ्ट को भेजा गया था ऐसा ये। लेकिन ये बेन्नू और अपोफिस ये सब एनईओ नीरत एस्ट्रॉइड्स है, एनईए बोलते हैं उसको। ఇవన్నీ బెన్ను ఇవన్నీ కూడా నీరత్ అనే ఆస్ట్రాయిడ్స్ అన్నమాట. ఆస్ట్రాయిడ్స్ అంటే ఏం లేదు, తోకచుక్కలు అంటే అవి గ్రహాలుగా ఏర్పడలేకపోయాయి. అవన్నీ కూడా ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటంటే సూర్యుడు సన్ కి చుట్టూ తిరిగే ఆబ్జెక్ట్స్ అన్నమాట. लेकिन इधर ये क्या है कि ये जो सोलर सिस्टम से बाहर से आया ये थर्ड ऑब्जेक्ट है। ఇది సోలార్ సిస్టమ్ సౌర కుటుంబంలోకి వచ్చిన మూడో ఆబ్జెక్ట్ అన్నమాట. थर्ड ऑब्जेक्ट, पहला ऑब्जेक्ट कोई जानता है क्या? ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది ఎవరికైనా తెలుసా? उसका नाम बहुत फनी रहता है, ఆ పేరు చాలా వింతగా ఉంటది, ఫన్నీగా ఉంటది. औम उवाम वा। ఆవ్ ఉవాం వా. ఆస్ట్రాయిడ్ పేరు ఉవాం ఆవ్ వా। ఉవాం వా. उवाम वा तो वो उसका साइज था बहुत छोटा सा, बहुत छोटा साइज था उसका, ఆవ్ ఉవాం వా. ఆ ఒక సైజు చాలా చిన్నదన్నమాట. बहुत छोटा था। लेकिन अभी जो आ रहा है उसका 30 टाइम्स बड़ा होगा। ఇప్పుడు వచ్చే ఆస్ట్రాయిడ్ ఏంటంటే 30 టైమ్స్ బిగ్గర్ దాన్ ద ఫస్ట్ ఆస్ట్రాయిడ్. और वो नवंबर का टाइम पे सन को क्रॉस करेगा। అది నవంబర్ టైంలో సన్ ని క్రాస్ सन చేసేదంట. को क्रॉस करके मार्स और एर्थ का बीच में जो ऑर्बिट है उधर से पार हो जाएगा। అది ఎలా అంటే మార్స్ ఇంకా ఎర్త్ రెండు ప్లానెట్స్ మధ్యలో వచ్చి వెళ్తుంది అనమాట నవంబర్ మంత్ లో. वो ऑर्बिट से घुस के वो निकल जाएगा। ఆ ఆర్బిట్ నుంచి ఆ ఒక ఆర్బిట్ నుంచి వెళ్ళి బయటికి వెళ్తుంది. लेकिन सबसे खतरा चीज क्या है कि చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే सब लोग प्रेडिक्ट कर रहे हैं कि అందరు ఏమనుకుంటున్నారంటే उसमें एलियंस आ रहे हैं बोल के, అందులో కూడా ఏలియన్స్ వస్తున్నారు అనేసి. उसमें एलियंस आ रहे हैं बोल के सब लोग वरीड है। చాలా మందికి ఎంత టెన్షన్ ఉందంటే ఆ ఒక ఆస్ట్రాయిడ్ నుంచి చాలా మంది ఏలియన్స్ వస్తున్నారని, ग्रहांतर वाసులు వస్తున్నారని కంగారు పడిపోతున్నారు। గ్రహాంత వాస్తులు వస్తున్నారేమో అని एक हार्वर्ड प्रोफेसर भी वही बोल रहा है, उसमें वही लोग आ रहे हैं बोल के। మనందరికీ తెలుసు హార్వర్డ్ ప్రొఫెసర్ అని. తను కూడా అదే हार्वर्ड విషయం यूनिवर्सिटी का చెప్తున్నాడు. प्रोफेसर यूएस का। యుఎస్ ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ తను కూడా ఇదే విషయాన్ని చెప్తూ ऐसा ఉన్నారు. बहुत सारे लोग मतलब डर रहे हैं कि क्या होने वाला है। అయితే చాలా మంది భయాందోళనతో ఉన్నారు ఏం జరగబోతుంది అని. तो ये बात इसलिए बोल रहा हूँ कि किस दिनों में हम हैं। అయితే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మనం ఏ రోజుల్లో ఉన్నాము, आप बोल सकते हैं किस दिनों में हम हैं अभी? మనం ఏ రోజుల్లో ఉన్నాం ఎవరైనా చెప్పగలరా? एंड टाइम्स में हम हैं। మనము ఆఖరి రోజుల్లో ఉన్నాము. तो एंड टाइम्स में बाइबल का अनुसार हम सब विश्वास करते हैं, या हर मसीहा विश्वास करता है ఎండ్ టైమ్స్ లో అంటే ఆఖరి రోజులో మసీహాలో అంటే క్రిస్టియన్స్ అందరూ క్రైస్తవులము మనం ఏమనుకుంటామంటే మన అందరి విశ్వాసం మన విశ్వాసం ఏంటంటే यीशु मसीह का दूसरा आगमन होगा దేవుని యొక్క రెండో రాకడ వస్తుంది, और हम सबको लेके जाएगा। మనందరినీ తీసుకెళ్తాడు. हाँ बोल ये हम सबका विश्वास है। ఇది మన క్రైస్తవుల యొక్క విశ్వాసం. तो इस विश्वास को एक्चुअली क्या है कि रैप्चर बोल के बोलना शुरुआत हुआ था। రాప్చర్ అని చెప్పడం జరుగుతుంది. రాప్చర్ అంటే రెండో రాకడలో దేవుడు తీసుకెళ్లడం అనేది చెప్పడం జరుగుతుంది. लेकिन ये रैप्चर वो चीज़ है, రాప్చర్ అనేది ఏంటంటే उसका लिटरल मीनिंग क्या है कि లిటరలీగా మీనింగ్ ఏంటంటే ट्रांसपोर्टिंग ऑफ बिलीवर्स टू हेवन।
ట్రాన్స్పోర్ట్ బిలీవర్స్ విశ్వాసులని హెవెన్ కి పరలోకానికి తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ ని ఏమంటారంటే rapture సంఘం ఎత్తబడుట అని సంఘం అంటారు. ఎత్తబడుట అంటారు. तो वो होगा सेकंड कमिंग ऑफ क्राइस्ट। అయితే అది రెండో రాకడ అప్పుడు జరుగుతుంది. लेकिन इस रैप्चर అయితే ఈ రెండో రాకడ एक्चुअली क्या रैप्चर जब बोल के बोला गया है, ये चीज कैसे आया? ఈ ర్యాప్చర్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే ये शुरुआत हुआ ये फ्रेंच से। ఫ్రెంచ్ నుంచి వచ్చింది. मिडिल फ्रेंच में उसको रैप्चर बोल के शब्द बोलते हैं, మిడిల్ ఫ్రెంచ్ లో మిడిల్ టైం లో దాన్ని ర్యాప్చర్ అని చెప్తారు. और मिडिवल लैटिन में उसको रैप्चुरा बोल के बोलते हैं। లాటిన్ లో ర్యాప్చర్ అని చెప్పడం జరుగుతుంది. और लेकिन उसको कंप्लीट लैटिन में आने से वो बोला गया कि सीजर और किडनैपिंग बोल के बोला है। లాటిన్ కంప్లీట్ లాటిన్ వర్డ్ ఏంటంటే కిడ్నాప్ అనే పదం Seizure, मतलब సీజర్ అంటే కిడ్నాప్ అనే पकड़ना, పదం पकड़ना, యూజ్ చేయడం జరుగుతుంది. इसका मतलब है। और ग्रीक में बोला है గ్రీక్ లో చెప్పడం జరిగింది आर्पाजे सोमेता, ఆర్పాజే సోమేత. वो उसका मतलब क्या है कि वो शैल बी टेकन अवे మనందరం కూడా కొనిపోబడతాము बोल के उसका मतलब है। ठीक है, लेकिन एकदम। ये जो कॉन्सेप्ट जो ऑरिजिनेट हुआ, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉత్పత్తి అయిందో ये ऑरिजिनेट हुआ था 1830s में। ఇది ఎప్పుడు జరిగిందంటే 1830 ఆ ప్రాంతంలో జరిగిన విషయం. उसका पहले बाइबल में कहाँ भी रैप्चर बोल के शब्द डायरेक्टली नहीं है। బైబిల్లో ఎక్కడ కూడా రాయబడి లేదు అదే ర్యాప్చర్ అని. డైరెక్ట్ గా సంఘం ఎత్తబడుతుంది అనే ఒక మాట సంఘం ఎత్తబడుతుంది అనే పదము ఎక్కడ కూడా రాయబడి లేదు. डायरेक्ट డైరెక్ట్ గా రాయబడలేదు. రాయబడలేదు, वो लिखा गया नहीं है। हम बाइबल भी कहाँ भी देखने से మనం బైబిల్లో ఎక్కడ చూసినా గానీ यीशु मसीह आएगा దేవుడు వస్తారు. और सातान को और जो अंत्य क्रिस्त जो रहता है అంత్యక్రీస్తు అనే व्यक्ति और रहता వ్యక్తిని है, तो उनसे लड़ाई करके उनको हेलमेट डाल के वो 1000 इयर्स परिपालना करता है। उसको हेलमेट వాళ్ళని నరకంలో పడేసి దేవుడు రాకడ జరుగుతుంది. तो ऐसा ही बाइबल में तो यही है। और इनडायरेक्ट वे में बहुत उसमें डीप बहुत सारे लोग रिसर्च करके उसका बाद क्या किया 1830s में एक कंक्लूजन को आया था लोग। అయితే చాలా మంది పరిశోధన చేసి ఏం చేశారంటే బైబిల్లో అంత పరిశోధన చేశాక 1830లో ఒక కంక్లూజన్ కి వచ్చారు. तो क्या है कि जो यीशु मसीह का दूसरा आगमन जो है రెండో రాకడ దేవుని యొక్క రెండో రాకడ ఏంటంటే वो दो भाग में होगा, రెండు విధాలుగా అవుతుంది. రెండు భాగాలుగా అవుతుంది. तो पहला भाग क्या है कि यीशु मसीह आके अपना जो कलीसिया जो भी लोग उस पर विश्वास में रहते हैं उन लोगों को लेके चले जाएगा, वो रैप्चर बोल के बोलते हैं। ర్యాప్చర్ అంటే ఫస్ట్ భాగం ఏంటంటే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు దేవుని యొక్క విశ్వాసులు సంఘంలో ఉన్న విశ్వాసులు కొనిపోబడతారు. तो उसका बाद जो भी बच जाएगा इस संसार में ఎవరైతే మిగిలిపోతారో దేవుని యొక్క విశ్వాసులు ఎత్తబడిన తర్వాత ఎవరైతే మిగిలిపోతారో उनको 7 years of tribulation झेलना पड़ेगा। వాళ్ళకి 7 సంవత్సరాల ఒక శ్రమ కాలం అనేది జరుగుతుంది, భూమి మీద జరుగుతుంది, నియమింపబడింది। ऐसा बोल के वो विश्वास में वो लोग आए। ఇలాంటి విశ్వాసంలో వాళ్ళు వస్తూ వచ్చారు. इन लोगों को क्या बोलते हैं, प्री ट्रिबुलेशन बोल के बोलते हैं। దీని ఏమంటారంటే ముందు ట్రిబులేషన్ ఒక శ్రమ కాలానికి ముందు అని చెప్పబడింది. तो ये एक सिद्धांत ऐसा आया था 1830s में आया था। तो उसके बाद कुछ लोग बोलना शुरू किया। అయితే ఈ విషయం అంతా ఎప్పుడు జరిగిందంటే 1830లో ఇలా అనుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ఏం జరిగిందంటే और कुछ लोग बोलना शुरुआत किया, नहीं ऐसा नहीं है, ये मिड ट्रिबुलेशन भी हो सकता है बोल के बोलना शुरुआत किया। అయితే లేదు ఇది ప్రీ ట్రిబులేషన్ కాదు, ఇది మిడ్ ట్రిబులేషన్ కూడా అవ్వచ్చు అని చెప్తూ వచ్చారు. मिड ट्रिबुलेशन मतलब क्या है कि 7 years पीरियड है, तो उसका मिड ईयर क्या होगा? అయితే మిడ్ ట్రిబులేషన్ అంటే ఏంటంటే 7 ఇయర్స్ మిడిల్ లో ఏంటి, तो 3.5 years। 3.5 तो वैसा भी बोलना शुरू हो गया। उसके लिए बिब्लिकल रेफरेंसेस भी है, उस बेसिस पे वो लोग बातचीत करते रहते हैं। అయితే ఇలాంటి బిబ్లికల్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి, దాని విషయంలో అలా మాట్లాడుతూ जैसे వస్తున్నారు. प्री ट्रिबुलेशन जो रैप्चर हम बोल रहे हैं, ర్యాప్చర్ అని మనం ఏదైతే యూజ్ उसके చేస్తున్నామో लिए अभी हम देखेंगे पहला थेस्सलोनियंस 4th chapter 15 to 17। అయితే మొదటి తెస్సలోనిక పత్రిక మనం చూద్దాము. మొదటి తెస్సలోనిక कोई भी हिंदी में और तेलुगु में दोनों में पढ़िए। 15 to 17%। మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం నోటీస్ వాళ్ళు పాడారు, చదివేసి. 15 నుంచి 20 వచనాలు. पहला थेस्सलोनियंस 5:15 to 20 4:15 to 17। 4th chapter 15 to 17। क्योंकि हम प्रभु
खुदा तुमसे यह कहते हैं कि हम जो जीवित हैं और प्रभु के आने तक बचे रहेंगे सोए हुओं से कभी आगे न बढ़ेंगे, क्योंकि प्रभु आप ही स्वर्ग से उतरेगा। उस समय ललकार और प्रधान दूत का शब्द सुनाई देगा और परमेश्वर की तुरही फूंकी जाएगी और जो मसीह में मरे हैं वे पहले जी उठेंगे। तब हम जो जीवित और बचे रहेंगे उनके साथ बादलों पर उठा लिए जाएंगे कि हवा में प्रभु से मिले और इस रीति से हम सदा प्रभु के साथ रहें। तो इधर क्या बोला गया है అయితే ఇక్కడ ఏం చెప్పడం జరిగింది कि हम सब लोग जो भी विश्वास करते हैं यीशु मसीह में, అయితే మనం ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నామో మనము उन सब को प्रभु उसको बादलों में लेके चलेगा, बादलों में लेके आएगा और उसको स्वर्गराज लेके जाएगा। వాళ్ళందరినీ దేవుడు ఆకాశంకి పరలోక రాజ్యానికి కొనిపోబడతాము। हाँ, और वैसे मिड ट्रिबुलेशन का रेफरेंस देखेंगे डैनियल, बुक ऑफ डैनियल 7 chapter 25 verse। మిడ్ ట్రిబులేషన్ అనే విషయం గురించి మనము దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది, చూద్దాము। 7 chapter 25 verse। 7వ అధ్యాయం 21వ వచనం। 7:21 25 25 just 25th verse। और वह परम प्रधान की बुरी बातें कहेगा और परम प्रधान के पवित्र लोगों को पीस डालेगा और समयों और व्यवस्था के बदल देने की आशा करेगा, वरन 3.5 काल तक वे सब उसके वश में कर दिए जाएंगे। हाँ, तो इधर समझ में आ रहा है कि 3.5 years तक वो लोग जो भी सेंट्स ऑफ गॉड है वो सब जो अंतिक्रिस्ट जो बोलते हैं एंटी क्राइस्ट, उसका हमला में वो लोग रहेंगे। అయితే 3.5 years అని ఏదైతే రాయబడి ఉందో వాళ్ళు అంత్యక్రీస్తు అనే ఆధీనంలో ఉంటారు। वो भी कौन है? सेंट्स बोल के बोला गया है। వాళ్ళు కూడా ఏంటంటే పరిశుద్ధులు అని రాయబడి ఉంది। तो मैं कौन सा विश्वास कर रहा हूँ वो नहीं बोल रहा हूँ, నేను ఏదైతే విశ్వాసం ఉంచుతున్నానో ఆ విషయం నేను చెప్పడం లేదు, लेकिन किस तरीके से लोग समझ रहे हैं वो चीज़ बोल रहा हूँ। ఎలాగైతే అందరూ కూడా ఏ విషయాన్ని అయితే అర్థం చేసుకుంటున్నారో ఆ విషయాన్ని నేను చెప్తున్నాను। शायद यीशु मसीह ट्रिबुलेशन के पहले भी आ सकते हैं, అయితే కావచ్చు దేవుడు శ్రమ పడే కాలం ముందు కూడా రావచ్చు, नहीं तो बीच में आ सकते हैं। మధ్యలో కూడా రావచ్చు। और दूसरी सोच भी एक है, ఇంకొక ఆలోచన కూడా ఉంది, पोस्ट ट्रिबुलेशन बोलते हैं उसको। పోస్ట్ ట్రిబులేషన్ అంటే తర్వాత శ్రమల కాలం తర్వాత। శ్రమల కాలం తర్వాత। तो उसका भी हम देख सकते हैं मत्ती का 24 chapter 29 to 31। मत्ती सुवार्త 24 29 నుంచి 31 వరకు। 24 29 to 31। 29 to 31 మత్తయి 24 chapter 29 to 31 verse। తెలుగులో చదవండి, చదవండి। 24 దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి నీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలి శక్తులు కదిలింపబడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్మ కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు। हाँ, तो लास्ट वर्ष में वो इम्पोर्टेंट की है, उसमें पोस्ट ट्रिबुलेशन बोल के क्यों माना जाएगा। అయితే లాస్ట్ వర్స్ లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, ఏంటంటే పోస్ట్ ట్రిబులేషన్ అని ఎందుకు అంటున్నారో అనే విషయం ఇక్కడ రాయబడి ఉంది। कि स्वर्गदूता वो जो ट्रम्पेट ब्लो करते हुए आसमान का चारों ओर घूम के, స్వర్గదూత అంటే పరలోక దూత దేవదూత ఒక బూర ఊదినప్పుడు आसमान का चारों ओर जाके वो लोग जो भी यीशु मसीह जिनको चुना है उसको वो लोग इकट्ठा करेंगे। అయితే ఆ ఒక స్వర్గ దూత ఏం చేస్తారంటే ట్రంపెట్ ఊదినప్పుడు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోగు చేయబడతారు। तो इसको पोस्ट ट्रिबुलेशन बोलते हैं। అయితే ఈ విషయాన్ని పోస్ట్ ట్రిబులేషన్ అని చెప్పబడడం पोस्ट ट्रिबुलेशन मतलब 7 साल का जो शिक्षा होने के बाद होने वाला चीज है। పోస్ట్ ట్రిబులేషన్ అంటే ఏంటంటే 7 సంవత్సరాల ఒక శిక్ష శ్రమ కాలం జరిగిపోయిన తర్వాత విషయాన్ని పోస్ట్ ట్రిబులేషన్ అంటారు। तो ये ऐसा बोला गया है, అయితే ఇది ఇలా చెప్పడం జరిగింది। लेकिन हम देखेंगे इस साल का बारे में 2025। అయితే మనము ఈ విషయము 2025 లో జరిగే విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం। हम देखते जाएंगे। అయితే మనం చూస్తూ ఉంటున్నాము। तो प्रभु का वचन में एक्चुअली बोलना है तो मत्ती का 24 चैप्टर एक बार खोलेंगे।
మత్తయి 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. तो उसमें शिष्य लोग मैं ब्रीफली बोल के जाऊंगा तो सो दैट बहुत पैसेज पूरा पढ़ना मुश्किल हो जाएगा. ప్యాసేజ్ చాలా 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 ఉంది కాబట్టి జస్ట్ तो क्या होता है कि शिष्य लोग यीशु मसीह से पूछते हैं అయితే శిష్యులు అడుగుతారు యేసు క్రీస్తు ప్రభుని, तो इस युग का समाप्त कैसे होगा और आपका दूसरा आगमन कैसा होगा बोल के पूछते हैं. అయితే ఈ యుగ సమాప్తి ఎలా జరుగుతుంది, దేవుని రాకడ ఎలా జరుగుతుంది ప్రభువా అని శిష్యులు అడుగుతూ ఉంటారు. तो ये कहाँ पूछते हैं? माउंट ऑफ ऑलिव्स पे ये चीज पूछते हैं. అయితే ఒలీవల కొండ దగ్గర శిష్యులు అడుగుతూ ఉంటారు. तो इधर यीशु मसीह बोलना शुरू करता है. అయితే యేసు ప్రభు చెప్తూ ఉంటారు. तो पहला बोलता है कि 5th वर्ष में मैं ही यीशु मसीह हूँ बोल के बोलने वाला बहुत लोग आएंगे, उस पर विश्वास मत रखना बोलते हैं. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటారు నేనే క్రీస్తునని చెప్పి చాలా మంది వస్తారు, అయితే వాళ్ళని చూసి మీరు మోసపరచబడద్దు. और अब आपसे देखिए उसका बाद क्या होगा कि आप लड़ाइयों के बारे में और लड़ाइयों का समाचार भी आप सुनते रहेंगे. అయితే మీరు యుద్ధ సమాచారములను యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వింటారు. लेकिन आप लोग घबराहट नहीं होना. అయితే మనం కలవరపడద్దు. ये होने वाला चीज है लेकिन अंत तुरंत नहीं आएगा. అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, జరగవలసిన విషయాలే, కానీ అంతం వెంటనే రాదు. तो हम देखेंगे वैसा ही हो रहा है. అయితే మనం చూస్తున్నాం ఇలాంటి అన్ని యుద్ధాలు ఇలానే జరుగుతూ ఉన్నాయి. तो इस साल में बोलिए पहले 3 साल से हम देख रहे हैं कि एक युद्ध तो चल ही रहा है. అయితే మనం చూస్తూ ఉన్నాము ఒక యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. वो किस देशों का बीच में लड़ाई चल అయితే रहा है? ఎవరి దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా? रशिया यूक्रेन का हो ही रहा है. रशिया दिस इज 4th और 5th ईयर इनका. అయితే రష్యా యుక్రెయిన్ అనే యుద్ధము ఇది ఆల్మోస్ట్ 4th ఇయర్ నుంచి రన్ అవుతూనే ఉంది. ఆ యుద్ధం అనేది 2025 स्पेशल हो गया 2025 అనేది చాలా స్పెషల్ గా అయిపోయింది. क्योंकि इस ईयर में इतने सारे युद्ध हुआ जो कभी नहीं हुआ. అయితే ఈ సంవత్సరంలో యుద్ధాలు ఎన్ని జరుగుతున్నాయంటే అలాంటి ముందు ఎన్నడూ కూడా జరగలేవు. एग्जाम्पल बोलना है? Example. एग्जाम्पल नहीं, जो हुआ है उसी चीज को बोलेंगे. तो पहला है रशिया का यूक्रेन का, वो तो बहुत सालों से हो रहा है. उसका बाद हो रहा है అయితే ఫస్ట్ జరుగుతున్న యుద్ధం అది ఎన్నో సంవత్సరాలతో జరుగుతున్న యుద్ధం రష్యా ఇంకా యుక్రెయిన్. इसका बदाम करो. దాని తర్వాత और 2 साल से हो रहा है और एक लड़ाई. वो అయితే किसका है? 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఒక యుద్ధం. ఏంటో తెలుసా? वो इजराइल और हमास का बीच में. ఇజ్రాయెల్ ఇంకా హమాస్ మధ్యలో. इजराइल हमास और हमास का जो सपोर्ट वाले हीमन हौतीस बोल के बोलते हैं उस लोगों को. इराक भी था लेकिन इराक लड़ाई में एंटर नहीं हुआ. ఇజ్రాయెల్ హమాస్ ఇంకా ఇరాక్ అనే ఆ చుట్టుపక్కల ईरान ప్రాంతాలు सॉरी इराक नहीं ఇరాక్ नहीं ఇరాన్. लेकिन इस बार क्या हुआ? ఈసారి ఏం జరిగింది? वो ईरान का ऊपर इजराइल भी लड़ाई करना शुरुआत किया ఇరాక్ పైన ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేయడం జరుగుతుంది. और अमेरिका भी सपोर्ट करके उनका न्यूक्लियर साइट्स को बॉम्ब कर दिया. అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. దేనికంటే ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇస్తుంది. న్యూక్లియర్ సైట్స్ ని బాంబ్ చేసేస్తుంది. న్యూక్లియర్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ సెటప్ అంతా కూడా దాన్ని బ్లాస్ట్ చేస్తారు, బాంబులు వేసేసి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన పని ఇది. ఓకే, న్యూక్లియర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా బాంబ్ బ్లాస్ట్ చేసేసింది అనమాట. ठीक है. अभी कितना हो गया? 3 लड़ाई हो गई. और नेक्स्ट बोल रहा है हमारा देश भी लड़ाई किया. అయితే మనం కూడా చెప్పొచ్చు మన దేశం కూడా తక్కువ इंडिया पाकिस्तान से लड़ाई किया యుద్ధం చేసింది. और इस साइड एटलीस्ट 100 का अंदर लोग मर गए, उस साइड भी 100 तक मर गए. అయితే మనం చూసినట్లయితే 100 పీపుల్ చనిపోయారు ఆ యుద్ధంలో, అంతకు ముందు యుద్ధంలో. तो लड़ाई वहाँ खत्म नहीं हुआ और एक नया देश एशिया में ही लड़ाई हुआ 2 देशों के बीच में. అయితే అంతేకాదు ఏషియా కూడా 2 ప్రదేశాలతో యుద్ధం చేసింది. वो कौन सा रिसेंट वार है? वो जुलाई में हुआ, बोल सकते हैं कौन सा అయితే देशों के बीच में? జూలైలోనే ఇటీవల జరిగిన आपका करंट अफेयर्स कितना है समझ में आ जाएगा. కరెంట్ అఫైర్స్ మనకి ఎంత తెలుసో అర్థమవుతుంది ఈ విషయం చెప్తుంటే. तो थाईलैंड और कंबोडिया के बीच में థాయిలాండ్ ఇంకా కంబోడియా అనే उनका बॉर्डर डिस्प्यूट था. बॉर्डर डिस्प्यूट के लिए वो बॉम्ब करना शुरुआत कर लिया. బార్డర్ విషయంలో గొడవలు అయ్యాయి అన్నమాట. ఆ విషయంలో వాళ్ళు పర్వాలేదు, యుద్ధం అర్థం చేస్తారు. యుద్ధం तो उस साइड 100 लोग का अंदर मर गए, इस साइड भी 100 लोग का अंदर. అయితే ఆ ప్లేసెస్ లో 100 మెంబర్స్ చనిపోయారు, ఈ ప్లేసెస్ లో కూడా 100 మెంబర్స్ చనిపోయారు. ठीक है, वहां तक है बोल के हम सोच लिया. लेकिन और बड़ा लड़ाई अभी हो सकता है, होगा भी या ना होगा पता नहीं, हो सकता है बोल के चल रहा है. वो कौन सा है बोल सकते हैं क्या? जिसके लिए न्यूक्लियर वॉरहेड्स रेडी है. అయితే ఇప్పుడు జరిగిన విషయము ఇంతవరకు ఒక మెట్ అయితే ఇంకొక మెట్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా రెడీ ఉందన్నమాట ఆ యుద్ధం చేయడానికి. वो दोनों देश लड़ाई करने के लिए रेडी है. ఆ ఒక 2 దేశ కంట్రీస్ కూడా రెడీగా ఉన్నాయి యుద్ధం एक చేయడానికి. देश का पास डेड एंड बोल के एक न्यूक्लियर वेपन है.
డెడ్ ఎండ్ అనే ఒక వెపన్, న్యూక్లియర్ వెపన్ కూడా రెడీగా ఉంది. అదే वो దేశంలో वेपन को डालने से ఆ వెపన్ ఎప్పుడైతే వేస్తారో आधा अर्थ खत्म हो जाएगा। మొత్తం హాఫ్ ఆఫ్ ది ఎర్త్ आधा अर्थ కూడా खत्म हो స్మాష్ जाएगा। అయిపోతుంది. वो डूम्स डे का स्पेशलिस्ट डिजाइन है रशिया का। అది ఏ వెపన్ అంటే డూమ్స్ డే అనే डूम से ఒక मतलब सब खत्म होने वाला है। डूम मतलब सब नाश हो जाएगा। हाँ, युगांत का वेपन है वो। అది ఏదంటే రష్యా ఒక వెపన్ అన్నమాట, लेकिन న్యూక్లియర్ వెపన్. उस वेपन को अभी क्यों बात में आया पता है? ఎందుకు ఆ వెపన్ గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది क्योंकि తెలుసా? अमेरिका सैंक्शंस कर रहा है रशिया को। ఎందుకంటే అమెరికా రష్యాకి శాంక్షన్ చేస్తుంది. आप लोग यूक्रेन को छोड़ो, कितने दिन लड़ाई करेंगे उसमें लड़ाई बंद करो बोल के बोल रहे हैं। అయితే యుక్రెయిన్ తో ఇంకా ఎన్ని రోజులు యుద్ధం చేస్తారు, ఆ లడాయి అనేది ఆపండి. तो पुतिन उसके लिए माना नहीं, అయితే ఎందుకంటే మారాయి ఒప్పుకోలేదు पुतिन ने ఒప్పుకోలేదు। పుతిన్ అనే అతను ఒప్పుకోలేదు. पुतिन जो व्लादिमीर पुतिन रशिया का प्रेसिडेंट రష్యా ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. और रशिया का सिक्योरिटी मिनिस्टर जो है या सिक्योरिटी काउंसिल का मेंबर है, वो उसका नाम था डिमिट्री मेडवेडेव। రష్యా సెక్యూరిటీ అతని పేరు డిమిట్రీ मेडवेडेव మెడ్వెడేవ్. वो कौन है? वो पहले प्रेसिडेंट था रशिया का। అయితే ఫస్ట్ ప్రెసిడెంట్ అతను, సెక్యూరిటీ तो సెక్రటరీ. उसका नाम क्यों बोल रहे हैं कि वो कुछ चीज बोला అయితే ఎందుకు చెప్తున్నానంటే అతని గురించి అతను ఒక విషయం చెప్పాడు. तो तुरंत ट्रंप ने क्या किया? అయితే ఆ విషయం చెప్పగానే, ఆ సెక్రటరీ చెప్పగానే ట్రంప్ ఏం तुरंत చేశాడంటే 2 न्यूक्लियर सबमरीन को लॉक करके रखा रशिया का। అయితే 2 సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేది లాక్ చేసి పెట్టారంట. तो अभी तक 7, दिस इज 7th वार। అయితే ఇది మనం ఈ 2025 లో చూస్తున్న వార్ సంఖ్య ఏంటంటే 7th వార్. 7th वार ओनली इन दिस ईयर। ఓన్లీ ఇన్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలోనే 7 యుద్ధాలు మనం చూస్తున్నాం. ठीक है, वहां तक हो गया। और अगला वचन पढ़ेंगे, एक वर्ष का इधर लाइव रेफरेंसेस है, वही आपको दिखाना चाहिए। అయితే నేను ఇదంతా ఒక్కొక్క Seventh verse. ఒక లైవ్ రెఫరెన్సెస్ అన్నమాట. हाँ, लोगों का ऊपर लोग हिंदी में पढ़ेंगे सिस्टर 7th वर्स। 7th వర్స్ పడి 24 मत्ती మత్తయి 24 7th వర్స్. क्योंकि जाति पर जाति और राज्य पर राज्य हाँ बस करेगा। वहाँ तक चाहिए, जाति पर जाति। तो जन्म अभी में देखेंगे देखिए जन्म। जाति पर जाति कितना हो रहा है अभी। पहले एक जमाने में मसीहों का ऊपर इतना नहीं हो रहा था, అయితే మనం చూస్తున్నాము అంతకు ముందు క్రైస్తవుల మీద ఇంత దాడి జరగలేదు. लेकिन सिर्फ भारत देश में नहीं, అయితే ఈ భారతదేశంలోనే కాదు, अफ्रीका में भी ऐसा हो रहा है। ఆఫ్రికాలో కూడా జరుగుతుంది. अफ्रीका में एक चर्च में DR कांगो बोल के एक जगह था, అయితే ఆఫ్రికాలో ఒక ప్లేస్ ఉంది DR కాంగో అని. तो उधर जाके जब आराधना हो रहा था అయితే అక్కడ ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో तो मिशन गन से गए थे इस्लामिक स्टेट टेररिस्ट, మిషన్ గన్స్ తో వెళ్ళడం జరిగింది. ఇస్లామిక్ स्टेट टेररिस्ट టెర్రరిస్ట్ ग्रुप है, वो लोग उधर डोमिनेट हो रहा है। అయితే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు డామినేషన్ లో ఉన్నారు. तो जाके तुरंत जितने लोग हैं मंदिर में सबको मार डाला। అయితే వాళ్ళు ఎంతమంది అయితే మందిరంలో ఉన్నారో వాళ్ళందరినీ గన్తో షూట్ చేయడం और జరిగింది. कुछ लोग को पकड़ के चला गया అయితే जिंदा। కొందరిని ప్రాణంతో తీసుకెళ్లడం జరిగింది. इसलिए कि वो सिर्फ चर्च में है। ఎందుకంటే వాళ్ళ ఒక్కటే కారణం, వాళ్ళు మందిరంలో ప్రార్థిస్తున్నారు. और वैसा इजराइल ने क्या किया? అయితే ఇజ్రాయెల్ ఏం చేసింది, गाजा का जो स्ट्रिप रहता है గాజా ఒక ఆ స్ట్రిప్ ఏదైతే ఉందో उधर एक अकेले ही चर्च है उधर, అక్కడ గాజా ప్రాంతం మొత్తంలో ఒకటే చర్చ్ ఉంది, कैथोलिक चर्च है, క్యాథలిక్ ఒకటే చర్చ్ ఉంది. उसमें वो बॉम्ब डाल दिया, అయితే అందులో కూడా బాంబు వేసేసారు, इजराइल वाला डाल दिया। ఇజ్రాయెల్ వేసేసారు. तो बाद में बोलता है गलती से कर दिया। అయితే చెప్తాడు ఏంటంటే నేను అనుకోకుండా జరిగిపోయింది. 3 लोग मर गए। అయితే ముగ్గురు చనిపోయారు. देखा, ये सब पिछले कभी साल का बात नहीं, इस साल में अभी 7 months में जो हुआ वही चीज बोल रहा हूँ। दिस इज అయితే నేను 8th month। చెప్తున్న విషయం ఏంటంటే ఓన్లీ 7 months గ్యాప్ లో జరిగిన విషయాలే నేను చెప్తున్నాను. और कहीं नई चीज नहीं है। అయితే और ఏది కొత్త విషయం కాదు. और जो हम देखेंगे इसी साल में बहुत सारे नए चीज भी हुए हैं। అయితే ఈ ఇయర్ లో చాలా కొత్త విషయాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. कोई बोल सकता है नया पोप का नाम क्या है? అయితే ఎవరైనా చెప్పగలుగుతారా పోప్, న్యూ పోప్ का नाम क्या है? मैं लिखना भूल गया। ठीक है, उसका पहला पोप का नाम क्या है? అంత పోప్ బ్యాక్ పోప్ हाँ, वो अमेरिकन है, पोप बेनेडिक्ट पहला वाला। अभी इसका नाम क्या है? శాంతి. आप मीडिया इन्फ्लुएंसर मैं है, भी zero। आप रिपोर्टर आप भी है, रिपोर्टर है। रिपोर्टर है, आप ही नहीं देख रहे, जर्नलिस्ट है। देखते ही नहीं। सर आप भी न्यूज़पेपर देखते हैं, आप अच्छा PR हो। आप उड़िया का न्यूज़पेपर देखते हैं सर, हिंदी का. हिंदी मतलब वो बताते ठीक है, हैं। लेकिन అంతకుముందు అతను అయ్యిండొచ్చు, కానీ ఇప్పుడు పోప్ పేరు ఒకసారి నెట్లో చూడాల్సిందే, నాకు గుర్తులేదు సరిగ్గా। बट ही इज एन अमेरिकन, फ्रांसिस में पुराना वाला है। इसका नाम कुछ पोप लियो, पोप लियो, हाँ लियो।
ఓకే అన్నయ్య మనోజ్ బ్రదర్ వెరీ గుడ్ फास्टेस्ट फिंगर्स फर्स्ट. सो ठीक है इसलिए क्यों बोल रहा हूँ कि बहुत लोग प्रेडिक्ट कर रहे हैं कि ही इज द लास्ट पोप. అయితే ఏం చెప్తున్నారంటే वो इम्पोर्टेंट चीज అయితే అతను లాస్ట్ పని చెప్తున్నారు वो हो सकता है कि जो झूठी प्रवक्ता అయితే ఏం చెప్తున్నారంటే ఆయన ఒక అబద్ధ ప్రవక్త అని కూడా क्योंकि చెప్తున్నారు जो एंटी क्राइस्ट जो आएगा అయితే యాంటీ క్రైస్ట్ ఎవరైతే వస్తారో उसका साथ देने वाला ये प्रॉफिट है. అయితే ఈ యొక్క ప్రాఫిట్ యాంటీ క్రైస్ట్ కి కలిసి సాత్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. ठीक है अभी तक ये इस साल में क्या क्या हुआ वो ब्रीफली हम डिस्कस అయితే किए. ఈ సంవత్సరంలో జరిగిన విషయాలన్నీ కూడా మనం బ్రీఫ్ గా ధ్యానిస్తూ వచ్చాము. लेकिन इस ईयर का ठीक है यहाँ मैं तो सिर्फ लड़ाई में छोड़ दिया ना और भी कुछ है. అయితే లడాయి గురించి నేను మాట్లాడుతున్నాను. क्योंकि ఇంకా इस చాలా ईयर का విషయాలు ఉన్నాయి. स्पेशलिटी क्या है आप जानना है. अरे इसलिए ये- बाद में देखिए 7th वर्ष का 8th वर्ष पढ़िए अभी 8th verse 8వ వచనం పడ చదవండి. 24 8th తెలుగులోనే verse. చదవండి. అక్కడక్కడ కరువులను భూకంపమును కలుగు కలుగు ఇవన్నీ వేదనలకు ప్రారంభం. प्रारंभ ठीक है ये सब अब देखा अभी क्या बोल रहे हैं बहुत जगह खाना ठीक से मिलेगा नहीं बोल के बोल रहे हैं. అయితే చాలా ప్లేసెస్ లో అక్కడక్కడ కరువులు ఉంటాయి, తినడానికి తిండి ఉండదు. ये तो चल ही रहा है अफ्रीकन कंट्रीज में बहुत सारे అయితే ड्रॉट है అయితే ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఆఫ్రికా కంట్రీలో చాలా వరకు కరువులు और कुछ ఉంటూనే नॉर्थ ఉన్నాయి. अमेरिकन कंट्रीज में भी ऐसा చాలా है. నార్త్ అమెరికన్ కంట్రీస్ లో కూడా ఇవన్నీ खुद చూస్తాం. पाकिस्तान में ऐसा है. పాకిస్తాన్ లో కూడా చూస్తున్నాం. बहुत जगह में ऐसा ये तकलीफ तो है. అయితే ఇలాంటి కరువు అనేది చాలా ప్లేసెస్ లో చూస్తున్నాం. लेकिन अगला चीज देखिए earthquakes. ఇంకొక విషయం ఏంటంటే భూకంపం. तो बोलो इस साल में कितने earthquakes आए. అయితే మీరు చెప్పగలరా ఈ ఇయర్ లో ఎన్ని ఎర్త్క్వేక్స్ వచ్చాయో? आते ही रहते हैं हाँ आते ही रहते हैं लेकिन जो कैटास्ट्रोफिक earthquake तो पहला वाला शुरुआत हुआ था जो बाबा वांगा जापान का वो जो प्रेडिक्ट कर रही थी ना जुलाई 25 को आएगी बोल के याद है आपको. सब लोग डरते कुछ मेगा सुनामी आएगा और जापान मैप में नहीं रहेगा बोल के वो कुछ लिखा है बोल के बोलते हैं. वो जो आर्टिस्ट है क्या आर्टिस्ट है वो याद नहीं आ रहा. वो कुछ कार्टून्स ऐसा करती है वो बाबा वांगा ऑफ जापान బాబా వంగ ఆఫ్ జపాన్ అనే ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. वो काम है భూకంపం వస్తుందని చెప్పి ఆవిడ ప్రిడిక్ట్ చేసింది అనమాట. ప్రెడిక్ట్ చేస్తుంది. అయితే జపాన్ మొత్తం స్మాష్ అయిపోతుంది అని predict చేసింది. ప్రెడిక్ట్ చేసింది అన్నమాట. लेकिन क्या हुआ earthquake तो आया कुछ 2 बार या 3 बार या 10 बार या 100 बार भी नहीं 900 टाइम्स मोर देन 900 टाइम्स इन 2 weeks. 900 టైమ్స్ ఎర్త్క్వేక్స్ అనేది 2 వీక్స్ లో 2 weeks टाइम వచ్చిందంట. 2 weeks टाइम में आया और सब रिक्टर स्केल 7 अबव में है. రిక్టర్ స్కేల్ అంటే అదే ఎర్త్క్వేక్ ని మెజర్ చేసే స్కేల్ రిక్టర్ స్కేల్ అంటారు. 7 పైనే ఉంది అది. 900 సార్లు అదే ప్రాంతంలో భూమి కంపించింది. భయపడిపోయారు జపాన్ ప్రజలు. పారిపోయారు అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతామని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే तो लेकिन वो ऐसा हुआ था वो जापान में हुआ. ठीक है जापान का जैसा खत्म हुआ नहीं उसका पहले शायद थाईलैंड में earthquake आया था जिसमें बहुत सारे लोग मर गए. అయితే అంత జపాన్ ముందు థైలాండ్ కంట్రీలో వచ్చింది, చాలా మంది చనిపోయారు. और उसके बाद इंडिया में भी कुछ पार्ट्स में दिल्ली में पाकिस्तान में नेपाल में भी आए. ఇండియాలో కూడా ఢిల్లీలో నేపాల్లో पाकिस्तान. పాకిస్తాన్లో కూడా ऐसा कुछ जगह में earthquake आया. और रिसेंटली एक मेगा सुनामी आया ఒక మెగా సునామీ వచ్చింది. वो 30 कंट्रीज को अफेक्ट किया. 30 కంట్రీస్ ని ఎఫెక్ట్ చేసింది. वो हाईएस्ट रिक्टर स्केल इस ईयर का earthquake में ఎర్త్క్వేక్స్ లో అంతే ఈ ఇయర్ లో హైయెస్ట్ రిక్టర్ స్కేల్ ఉంది. అదేంటి 8.8 8.8. रिक्टर स्केल 4 से या 5 से बाद या 6 से बाद दैट इज कंसिडर्ड वेरी हाई इम्पैक्ट. मतलब बहुत ज़्यादा उसका इम्पैक्ट रहता है. అయితే 4, 5 ఆ స్కేలింగ్ లో ఏదైతే హైయెస్ట్ ఉందో అది చాలా ఎక్కువ ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే 6 దాటిందంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ పెద్ద ఇంటెన్సిటీ, భూకంపం అని అర్థం. చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో వచ్చిన భూకంపం. तो ये सुनामी आया इसलिए कि సునామీ వచ్చింది ఎందుకంటే वो जो earthquake था ఎర్త్క్వేక్ ఏదైతే ఉందో वो समुंदर का अंदर आया था. సముద్రం లోపల వచ్చింది ఎర్త్క్వేక్. तो कुछ किलोमीटर डीप में आया उसको అయితే చాలా 2-3 కిలోమీటర్ किलोमीटर डीप सी से సీ కింద భూకంపం వచ్చింది. वो आया था रशिया का कामचटका बोल के एक जगह में. రష్యా అనే ప్లేస్ లో కామ్చెట్ అనే ప్లేస్ లో అక్కడ వచ్చింది. तो वो आया था उधर से यूएस और वो जो भी पैसिफिक ओशन में आया था. ये అయితే యుఎస్ అనే ఆ ప్లేస్ లో పెసిఫిక్ ఓషన్ ఆ ప్లేస్ లో ఎర్త్క్వేక్ ये వచ్చింది. रशिया है यूएस है पूरे नॉर्थ अमेरिकन कंट्रीज है. इधर रशिया है और नीचे छोटे छोटे आइलैंड्स है. 30 कंट्रीज वर इंपैक्टेड बाय दिस सुनामी. రష్యా ఏదైతే ఉందో రష్యా చుట్టుపక్కల ప్రాంతాలు ఆల్మోస్ట్ 30 కంట్రీస్ ఎఫెక్ట్ అయింది ఈ ఎర్త్క్వేక్ వల్ల. और उसके बाद तुरंत 2-3 दिन में उसी जगह में एक वॉल्केनो एरप्ट हो गया. అయితే ఆ 2-3 డేస్ లో ఈ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఒక వాల్కెనో కూడా ఎరప్ట్ అయిపోయింది. तो
तो ये सब चीज़ अभी तक हुआ। అయితే ఇవన్నీ విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ फिर వచ్చాయి. से हम मैथ्यू 24 में जाएंगे। మాథ్యూ 24 మళ్ళా చూద్దాం. 8 वर्ष को ना लेकिन यहाँ तक ठीक है, అయితే ఇక్కడ వరకు यहाँ तक ठीक है, 8 वचन तक ठीक है, लेकिन 9 से पढ़ने के लिए बहुत डर लग रहा है। అయితే 9th నుండి నేను ఎప్పుడైతే చదివానో నాకు చాలా భయం వేసింది. आपको ये पढ़ेंगे तो पढ़िए। ఎవరికైనా ధైర్యం ఉంటే చదవండి. అరుణ అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపేదారు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురికి మోసపరిచారు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చెందారు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థము లోకమందంతటా తన ప్రకటింపబడను. అటు తరువాత అంతము వచ్చు. तो ये जो बातें डर के मुझे लग रहा है कि प्री ट्रिबुलेशन वाला ये जो बातें डर के वो प्लान किया है प्री ट्रिबुलेशन बोल అయితే ఈ ప్రీ ట్రిబులేషన్ అనేది ముందు శ్రమ అనేది ముందు అంటే సంఘం ఎత్తబడటం శ్రమలకు ముందని ఎలా అనుకుని ఉంటారంటే నాకు అనిపిస్తుంది ఈ యొక్క శ్రమలను చదివి ఇంత భయంకరంగా దేవుడు అనుమతించడేమో అని చెప్పి ముందే ఉండొచ్చు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది సేవకులు మన వాళ్ళందరూ కూడా సంఘం ఎత్తబడుతుందని అనుకున్నాం చాలా వాళ్ళు. ఎందుకంటే ये सब आया था अमेरिकन एवेंजलिज्म से। अमेरिकन एवेंजलिज्म में पेंटिकोस्ट है और अभी जो भी नॉर्मल क्या मीता लूथरन ब्रदरन ये असेंबली सब अमेरिका से ही आया है। और बोलना है तो ज़्यादा मिशनरीज इंडिया में अमेरिकन से ही ज़्यादा आए। చాలా మంది మిషనరీస్ అమెరికా నుంచి వచ్చారు ఇండియాకి. तो इसलिए वो प्रिंसिपल्स हमारा डोमिनेंट है। అయితే ఆ ప్రిన్సిపల్స్ అనేటివి అవి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ విషయాలు చాలా డామినేటింగ్ గా ఉన్నాయి. लेकिन मैं इस साल के बारे में क्यों बोला आंटी? ఎందుకు ఈ సంవత్సరం గురించి ఎందుకు చెప్తున్నానంటే बिकॉज आप यूट्यूब में देखने से అయితే మీరు యూట్యూబ్ లో చూసినట్లయితే सेवरल वीडियोस అయితే ఎన్నో వీడియోస్ उसमें क्या बोल रहे हैं कि सितंबर 23 to 24 2025 సెప్టెంబర్ 23 to 24 सितंबर 2025 इस साल 25 ఈ ఇయర్ లోనే సెప్టెంబర్ 23 to 25 उन दिनों में यीशु मसीह आके रैप्चर हो जाएगा बोल के लोग बोल रहे हैं। అయితే చాలా మంది చాలా వీడియోస్ లో చూస్తున్నాం సెప్టెంబర్ 23 to 25 దేవుడు సంఘం ఎత్తబడుతుంది అని చెప్తున్నారు. तो ये कोई भी वीडियो करके बोलने से हम विश्वास करने की जरूरत नहीं। అయితే ఎవరో ఒకరు వీడియోస్ చేస్తారంటే మనం అంత నమ్మాల్సిన అవసరం లేదు. लेकिन बच्चे అయితే చిన్న పిల్లలు हॉस्पिटल में హాస్పిటల్లో जब वो लोग बेड में हैं, అయితే బెడ్ మీద ఉన్నారు, आईसीयू में हैं, ఐసీయూలో ఉన్నారు. उनको वीडियो करने से అయితే వీడియో తీసినప్పుడు वो बच्चे बोल रहे हैं कि जीसस आर यू कमिंग, कब आ रहे जीसस, मेरा पिताजी आपका साथ बोल के बोल रहे हैं। అయితే 7 साल का लड़की అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఐసీయూలో ఉన్న పిల్లలు చిన్న పిల్లలు ఎప్పుడైతే వీడియో తీస్తున్నారో వాళ్ళకి వాళ్ళు ये सब చెప్తున్నారు यूट्यूब में है, मैं कोई झूठ नहीं बोल रहा हूँ, यूट्यूब में देख అయితే लीजिए। జీసస్ వెన్ యు ఆర్ కమింగ్ करके ఐసీయూలో मतलब ఉన్న उसको చిన్న పిల్లలు చెప్తున్నారు उसको विजन आ रहा था कि उनका पिताजी उनका यीशु मसीह का साथ आ रहा है बोल के विजन देख रहे हो सामने। అయితే వాళ్ళు ఆ చిన్న పిల్లలు ఏమంటున్నారంటే వాళ్ళకి ఒక దర్శనం వస్తుందంట. ఏంటంటే పిల్లలు మా డాడీతో పాటు యేసయ్య మీరున్నారు, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు కదా, ఎప్పుడు వస్తున్నారు యేసయ్య అని చెప్తున్నారు. అంటే ఆయన అంతకుముందే వాళ్ళ తండ్రి చనిపోయినారు, అంటే వాళ్ళ డాడీ ముందే वो చనిపోయారు. पहले ही मर चुका था, इसलिए उसको ऐसा विजन आ रहा है कि यीशु मसीह के साथ वो आ रहे हैं। అయితే ఎప్పుడైతే ఆ రికార్డింగ్ पापा చేస్తూ ఉన్నారో बाबा ओके। तो वो एक आया और दूसरा एक है, एक ऑटिस्टिक चाइल्ड था, एक औरत का ఆటిజం ఓకే ऑटिज्म अने समस्या మాట్లాడలేదు, మాట్లాడలేని సమస్యతో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. तो उसको भी ऐसा विजन आया, అయితే ఆ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా ఇలాంటి దర్శనమే వచ్చింది. लेकिन वो एक्सप्रेस कर नहीं पा रहा था। అయితే అతను ఆ దర్శనాన్ని ఎందుకంటే ఆటిజం వల్ల అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. तो उनका माँ बहुत कोशिश करके वो क्या है पता किया, అయితే వాళ్ళ మమ్మీకి అయితే అర్థమవుతుంది కదా చిన్న చిన్న విషయాలు అవన్నీ చెప్తూ वो भी बोल नहीं पा रहा था, वो लेटर को दिखा रहा था। అయితే ఆమె కూడా ఆయన కూడా చెప్పలేకపోతున్నాడు, ఒక లెటర్ చూపిస్తున్నాడు. तो फाइनली वो बोला कि सितंबर में ऐसा होने वाला है बोल के बोल दिया। అయితే ఆ చిన్న పిల్లోడు కూడా ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా సెప్టెంబర్ లో జరగబోతున్నాయని చెప్తున్నాడు. ठीक है, बच्चे कुछ बोला बोल के सोच అయితే रहे हैं। సరేలే చిన్న పిల్లలు ఏదో చెప్పారు అర్థం కాకుండా लेकिन అనేసి बहुत सारे मुस्लिम्स यूट्यूब में गवाही दे रहे हैं कि हमें दर्शन आ रहा है कि यीशु मसीह आने वाला है। అయితే చాలా మంది ముస్లిమ్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే మాకు కూడా దర్శనాలు వస్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు అని. वही डेट पे सितंबर। అదే ఆ సెప్టెంబర్ టైంలోనే. और एक पास्टर है यूएस में,
అయితే ఇంకొక పాస్టర్ वहाँ से शुरुआत हुआ, वो उसको 2018 में ही विजन आया అయితే 2018 లోనే ఒక దర్శనం कि వచ్చింది. 2025 विल बी दी चैप्टर क्लोज, అయితే 2025 అనేది చాప్టర్ క్లోజ్. क्योंकि हम देख भी रहे हैं कि बहुत सारे लड़ाई हो रहा है, बहुत अरे सारे మనం చూస్తున్నాం చాలా बहुत सारे యుద్ధాలు జరుగుతున్నాయి. नेचुरल डिजास्टर्स हो रहे అయితే ఎన్నో నేచురల్ ఉత్పత్తులు हैं, पॉलिटिकल सिचुएशन भी भयंकर है అయితే పొలిటికల్ గా చూసిన రాజ్య పరిపాలన కూడా ఎంతో భయంకరంగా ఉంది. कि तो फिर ये सही हो सकता है क्या कि उस दिन होगा? అయితే ఇది జరుగుతుందా? దేవుని రాకడ అనేది ఇది సెప్టెంబర్ 22. సమాప్తం, యుగ సమాప్తి అనేది సెప్టెంబర్ 22 అనేది సమాప్తం సమాప్తం కాదు, అనేది సంఘం ఎత్తబడేది అనేది सितंबर 23-24 तारीखों అవుతుందా? क्योंकि those days have some speciality, उसके लिए एक स्पेशलिटी है उस అయితే ఆ 2 డేట్స్ లో సంథింగ్ స్పెషాలిటీ ఉంది. वो स्पेशलिटी क्या है कि इट्स ए फेस्टिवल पीरियड, అయితే అదొక ఫెస్టివల్, అదొక పండుగ దినం. उसको बोलते हैं फेस्टिवल ऑफ ट्रम्पेट्स, ఫెస్టివల్ బూరా ఒక పండుగ, फेस्टिवल ऑफ ट्रम्पेट्स ऑफ इजराइल, బూరధ్వనుల పండుగ. బూరధ్వనుల పండుగ, ఇజ్రాయెల్ యొక్క బూరధ్వనుల इजराइल लोग పండుగ. 7 टाइप्स ऑफ फेस्टिवल्स करते हैं అయితే మనం బైబిల్లో కూడా చూస్తాము ఇజ్రాయెల్ ప్రజలు 7 రకాల పండుగలు చేస్తారు. तो दिस इज वन अमंग द फेस्टिवल. అయితే ఇది ఒక రకమైన त्योहार. और हम देखते हैं कि पहले थेसलोनिकस में जो पढ़ा था वो स्वर्गदूत ट्रम्पेट ब्लो करता है बोल के, అయితే మనం ఫస్ట్ తెస్సలోనికలో కూడా చూస్తున్నాము స్వర్గదూత स्वर्गदूत का దేవుని బూర, దేవుని బూర ఊదుతుంది. तो प्रभु ट्रम्पेट ब्लो करके आएगा बोल के भी है, आके आसमान में अपने लोगों को बादलों में ले चलेगा. అయితే దేవుని బూర ఊది దేవుడు వచ్చి దేవుని విశ్వాసులని కొలిపోబడతారు. यदि इफ इट इज रियल, ఒకవేళ ఇది నిజమైతే क्या हम सब तैयार है क्या? అయితే మనం రెడీగా ఉన్నామా? मेरा प्रश्न यही है, ఇది నా ఒక ప్రశ్న. आर यू रेडी ఆర్ యు రెడీ? टू मीट द लॉर्ड? మనం యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? మేబీ ఇట్ మే బి और इट मे नॉट बी, అయితే ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. लेकिन हमारा तैयारी कहाँ तक है? అయితే మన తయారీ, మన ఒక ఏర్పాట్లు, మన తయారీ ఎంతవరకు ఉన్నాయి? या हम वैसे ही स्लम्बर है क्या पहला जैसे ही? అయితే మనము అంతగానే బద్ధకంగా ఉన్నామా? पहला जैसा ठीक है चलेगा बोल के हम हैं क्या? అయితే సరేలే అయితా ఉంటది, ఎప్పటి నుంచో దేవుడు చెప్తున్నారు కదా అలానే అవుతుందిలే అనుకుంటున్నామా? क्योंकि हम सालों से बचपन से सुन रहा है दूसरा आगमन होगा, यीशु అయితే मसीह మనం आएगा. చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాము దేవుడు అక్కడ వస్తది 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 అని. हम बचपन से सुन रहे हैं कि ऐसा आएगा वैसा आएगा बोल के. అయితే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము ఇలా వస్తది అలా వస్తాడు దేవుడు అని చెప్తూనే ఉన్నారు. मे बी सितंबर में नहीं होगा, అయితే కావచ్చు సెప్టెంబర్ లో అవ్వకపోవచ్చు. लेकिन बहुत नजदीक तो है, అయితే కంపల్సరీ చెప్పగలిగిన విషయం ఏంటంటే చాలా సమీపంగా ఉంది. बहुत नजदीक है. इसलिए చాలా कि సమీపంగా हम ఉంది. देख रहे हैं कि इंटेंसिटी बढ़ जा रहा है हर साल. అయితే ఏం చూసినాం? అదే ఆ యొక్క శ్రమల యొక్క ఆ పరిస్థితుల యొక్క ఆ ఒక పరిస్థితిలో ఒక పరిమాణం అయితే ముందు అయితే చాలా స్లోగా ఉంది ఆ ఇంటెన్సిటీ, ఇప్పుడైతే చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది ఆ ఇంటెన్సిటీ. जल्दी जल्दी बढ़ रहा है. जैसे कोविड वेव है ना, కోవిడ్ వేవ్ ఇలాగా వస్తుందో एक बार क्या होता है कि ये एक पीक टच हो जाता है ना, जब बढ़ते 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 केस हाई तक जाएगा, उसके बाद कम होता है. కమ్ అవుతుంది. అయితే కరోనాని మనం చూసినట్లయితే అది ఒక పీక్ కి వెళ్తా ఉందన్నమాట. పీక్ కి వెళ్ళి తర్వాత స్లో డౌన్ అవుతాం. तो मे बी 2025 इज द ईयर ऑफ पीक, అయితే 25 అనేది ఒక ఇయర్ ఆఫ్ పీక్ అవ్వచ్చు. क्योंकि बहुत सारे कैलकुलेशन से लोग बोल रहे हैं. అయితే చాలా క్యాల్కులేషన్స్ తో చూస్తూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. इसलिए कि जैसे यीशु मसीह आए थे 2033 में, ऐसा बोलते हैं कि 33.5 years जिए थे ना यीशु मसीह. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారు? 33.5 సంవత్సరాలు. तो उसका पहले 4000 years, అయితే అంతకు ముందు 4000 సంవత్సరాలు. 2000 years, 2000 दान తర్వాత 4000 प्लस 2000 बस वही. हाँ, उसका पहले 4000 years आदम से काउंट करने से यीशु मसीह तक 4000 years. ఆదాం నుంచి కౌంట్ చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వరకు 4000 ఇయర్స్. 4000 years. उसके बाद अभी 2000 साल हो गए. అయితే ఇప్పుడు 2000 ఇయర్స్ అయిపోయింది ఆఫ్టర్ క్రైస్ట్. और 33 होने से 2033 या 32 होने से इट विल बिकम 2000 years. అయితే 33 అయినప్పుడు అది 2000 ఇయర్స్ అయిపోతుంది అన్నమాట. तो उसका 7 साल निकालने से 2025 आएगा. అయితే దాంట్లో మనము 7 ఇయర్స్ తీసినట్లయితే
అది 2025 అవుతుంది. तो అందుకే ఇయర్ ప్రత్యేకం. तो प्री ट्रिबुलेशन यदि होगा तो అయితే ఒకవేళ ప్రీ ట్రిబులేషన్ అంటే ముందు శ్రమ కాలం వచ్చినట్లయితే 2025 may be the year when rapture can happen. అయితే 25 ఇయర్ అనేది ప్రత్యేకమైన సంవత్సరం అవ్వచ్చు, దేవుని యొక్క కొన్ని విశ్వాస సంఘం ఎత్తబడే కాలం అవ్వచ్చు. तो इसलिए हम सब अलर्ट रहना है. అయితే అందుకనే మనం చాలా చురుగ్గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. और जैसा हमारा पहला स्पिरिचुअल लाइफ है वैसे नहीं रहना, लेकिन इम्प्रूव करना है. అయితే మన ఆత్మీయ స్థితి ముందు ఎలా ఉందో అలా కాదు, మనం ఎదగాలి. तो इतना हम बढ़ना है कि అయితే మనం ఎంత ఎదగాలంటే दूसरा तिमोथी 3 अध्याय 2 తిమోతి 3వ అధ్యాయం उसमें हम देखेंगे कि 5th वर्ष 5వ వచనం. एक्चुअली फर्स्ट से पढ़ सकते हैं, टाइम नहीं है, सिर्फ 5th वर्ष पढ़िए. 5వ వర్ష చదవగలను. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తికి ఆశ్రయించువారై ఉండు, ఇటు వారికి విముఖులవై ఉండు. దాని పైన 4 నుంచి చదవాలి, 4 నుంచి చదవాలి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. तो इधर बहुत सारे चीज़ हैं कि अंत दिनों में लोग कैसे रहेंगे. दूसरा तिमोथी में 3rd चैप्टर का पहला 7 वर्ष उसी का बारे में है. అయితే 3rd చాప్టర్ 2 తిమోతి 3వ అధ్యాయంలో 7 వచనాలు అంత్యకాలం గురించి చెప్పడం జరుగుతుంది. तो उस समय में लोग कैसे रहेंगे बोल के इधर लिखा गया है. అయితే ప్రజలు ఏ విధంగా ఉంటారు ఆ టైంలో అని చెప్పడం జరుగుతుంది. तो ऊपर सब चीज़ें जो बोला है 1st to 4th वर्ष तक वो सब कैरेक्टर्स, मतलब ऐसा आदमी का कैरेक्टर्स रहता है. అయితే మనుషుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటారు, మనుషులు అంటే స్వార్థప్రియులుగా ఉంటారు, ధనాపేక్షగా, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. लेकिन जब 4th का लास्ट भाग में जब देखने से అయితే 4th వర్ష ఒక ఎండ్ వాక్యం మనం చూసినట్లయితే वो जो लोग प्रभु पे विश्वास करते हैं उनके बारे में बोल रहे हैं. అయితే దేవుని యొక్క విశ్వాసులు ఏ విధంగా ఉంటారో ఇక్కడ वो చెప్పడం प्रभु జరిగింది. से भी सुखानुभव को ज़्यादा प्यार करते हैं. అయితే దేవుని కంటే కూడా సుఖానుభావంని ఎక్కువ ప్రేమిస్తారు, అంటే లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. मतलब कुछ प्लेजर मिलने वाले तो प्रभु को अपना भक्ति मार्ग को छोड़ देते हैं. అయితే కొంచెం ప్లెజర్స్ ఏమైనా దొరకాయంటే, వరల్డ్ ప్లెజర్స్ ఏమైనా దొరకాయంటే దేవుని పక్కన పెట్టేస్తారు విశ్వాసులు. शायद ऐसा एग्जाम्पल, छोटी सी एग्जाम्पल, अरे छोटा example. बढ़िया सा खाना मिल गया, అయితే ఒక మంచి టేస్టీ ఫుడ్ దొరికింది అనుకోండి, लेकिन वो सोचा उपवास रहूंगा उस అయితే समय, నేను ఫాస్టింగ్ ఉందాం అనుకుంటారు. लेकिन बढ़िया खाना सामने है, అయితే మంచి టేస్టీ ఫుడ్ దొరికితే तो अभी क्या करना है. అయితే ఏం చేద్దాం? ओके, टेस्टी फूड खा लेना या उपवास रहना. అయితే టేస్టీ ఫుడ్ తినాలా లేకపోతే ఉపవాసం ఉండాలా? ये छोटी सी एग्जाम्पल है. అయితే చిన్న ఎగ్జాంపుల్. और दूसरा बात है ऊपर भक्ति जैसे भक्तिमान लोग जैसे रहते हैं, लेकिन उसका शक्ति उनका साथ नहीं रहता. అయితే పైకి భక్తి గల వారిగా ఉంటారు కానీ శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. तो ऐसा यदि हम है क्या, అయితే అలా మనం ఉన్నామా? हम अपने आप को परिशीलन మనం करना, ఒకసారి పరీక్షించుకోవాలి. क्योंकि ये अंत्य दिनों में हम हैं. అయితే ఎందుకంటే మనము అంత్య దినాల్లో ఉన్నాము. तो प्रभु जल्दी आने वाला है. అయితే దేవుడు ఎంతో తొందరగా రాబోతున్నారు. हो सकता है तो इस दिन भी आ सकता है, అయితే కావచ్చు ఈ రోజే రావచ్చు. लेकिन प्रभु बताया था అయితే దేవుడు చెప్పారు, उसके लिए कुछ सूचन है, అయితే కొన్ని సూచనలు ఉన్నాయి. उसके लिए ऐसा ऐसा चीज सब पूरा होना है बोल के बोला అయితే है. ఇలాంటి ఒక సూచనలు కొన్ని విధాలు జరగవలసి ఉంది. और उसका पूरी हम आंखों से देख पा रहे हैं. అయితే మన కన్నులారా మనం ఇవన్నీ చూస్తున్నాం. तो दोस्तों हम सब अपने आप को तैयार करें. అయితే ప్రియ మిత్రులారా మనం అందరం రెడీగా ఉందాం. यदि प्री ट्रिबुलेशन ही रैप्चर है तो అయితే ఒకవేళ ముందు శ్రమల కాలం అనేది ప్రీ ట్రిబులేషన్ ముందే అయి ఉంటే, ర్యాప్చర్ అనేది ముందే అయి ఉంటే, वो जो भयंकर चीजें हम जो पढ़ा है, అయితే మనం చదివిన విషయాలు ఏవైతే जो ఉన్నాయో, मत्ती का 24 चैप्टर 9th वर्ष से जो चीज हमने पढ़ा है कि आप लोगों को बहुत सतावट आएगा बोल के, అయితే మనం మత్తయి 4వ అధ్యాయం 4వ చాప్టర్ లో మనం చూసాము విశ్వాసులకు ఎంతో భయంకరమైన శ్రమ వస్తుంది అని. वो सब हम एस्केप हो सकते हैं. అయితే అవన్నీ కూడా మనం తప్పించబడతాం. सिर्फ वो भी नहीं, वो 7 साल का ट्रिबुलेशन को भी हम एस्केप हो सकते हैं. అయితే ఒకవేళ ప్రీ ట్రిబులేషన్ లో దేవుని రాకడైతే అవన్నీ శ్రమలు అనేది తప్పించబడతాం. 7 సంవత్సరాలు ఒక శ్రమ కాలం ఏదైతే రాయబడిందో అదంతా కూడా మనం తప్పించబడతాం. इसलिए हम वापस प्रार्थना करना का समय को बढ़ाना है, అయితే మనము ప్రార్థించే సమయం పెంచుతూ ఉండాలి. वचन का ध्यान करने का समय को बढ़ाना है, అయితే వాక్యం చదివే సమయం పెంచుతూ ఉండాలి. और प्रभु का साथ चलने का समय, जैसा ऐसा मौका मिलेगा प्रभु का साथ मिलके, प्रभु का लोगों से मिलके जहाँ प्रार्थना में बैठ सकते हैं उसमें भी हम आते रहना है.
అయితే సంఘంతో కలిసే సమయం ఏదైతే ఉందో అది అవకాశం జారకుండా మనం సంఘంతో ఐక్యతతో కలుస్తూ ఉండాలి. ताकि तभी हम हमारा दीप को जला के रख सकते हैं. అయితే అప్పుడే మనము మన హృదయంలో ఉన్న దీపాన్ని మన హృదయంలో ఉన్న వెలుగుని వెలిగిస్తా ఉంటాం. और आखिरी बात जो बोल रहा हूँ, అయితే ఆఖరి విషయం నేను ఏం చెప్తున్నానంటే हम जानते हैं कि 10 औरत के बारे में, అయితే 10 కన్యకల గురించి మనం వింటాం. उसमें हम देखा है कि 5-6 कन्या तैयार हैं, అయితే మనం చూస్తాము 5 కన్యకలు సిద్ధపడి ఉన్నారు. लेकिन 5 वाले तैयार नहीं थे. అయితే 5 కన్యకలు సిద్ధపడి లేరు. इसी से हमें पता चल रहा है అయితే ఈ విషయంతోటే మనకు తెలుస్తుంది. तो कितने लोग ऊपर जा सकते అయితే మనకి ఈ విషయంలోనే తెలుస్తుంది మనం ఎంత మంది ఎత్తబడతామో. हैं. इसमें आपको क्लियर है 50% ही ऊपर అయితే మనకి rapture में जाते ఇందులో ఈ విషయంలో 10 మంది కన్యకల విషయంలో మనకి క్లియర్ గా అర్థమవుతుంది 50% हैं. ఎత్తబడతాం. ओनली 50% क्रिश्चियन. అయితే ఓన్లీ 50% ఆఫ్ ద ఆల్ ద క్రిస్టియన్స్ और मत्ती 24 में भी आप देखेंगे మత్తయి 24 లో కూడా చెప్పబడుతుంది. फील्ड्स में 2 लोग रहेंगे, అయితే పొలంలో ఇద్దరు ఉంటారు, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. एक ही आदमी ऊपर उठाया అయితే ఒక్కరు మాత్రమే उठाया जाएगा. కొనుక్కోబడతారు. और बेड पे 2 लोग सो रहे थे, అయితే బెడ్ మీద ఇద్దరు పడుకుంటారు, लेकिन एक ही आदमी उठाया. కానీ ఒక్కరే కొనుక్కోబడతారు. और तिरगली बोल के जो चीज जो क्या करते हैं जो उसको क्या बोलते हैं सिस्टर, जो तिरगली विसुराय जो ये चीज करते हैं ना औरत लोग, हाँ चक्की जो करते हैं 2 लोग रहते हैं उसमें एक తిరగలు రాయి విసురుతుంటారు. वही एग्जाम्पल ही बताया था सिस्टर, लेकिन हो सकता है कि जो प्रभु क्लियरली बोल रहा है कि 10 लोग से 5 लोग ही तैयार थे, 5 लोग तैयार नहीं. हाँ, तो उसके हिसाब से मैक्सिमम 50% ही रैप्चर हो सकते हैं बोल के हिंट मिल रहा है बोल के मैं बोल रहा हूँ. అయితే ఇది ఒక జస్ట్ ఎగ్జాంపులరీ ఏంటంటే తిరగలు విసిరే వాళ్ళు ఇద్దరు విసురుతుంటారు, ఒకరు మాత్రమే కొనుక్కోబడతారు. और ये मैं नहीं बोला हूँ, प्रॉफिट बेनिहिन जो बोला है वो चीज मैं बोल रहा हूँ. అయితే ఇది నేను చెప్పలేదు, ఇది ప్రాఫిట్ చెప్పిన मेरा విషయం. बात नहीं, मैं जो सुना वही बोल रहा हूँ. అయితే నేను ఏదైతే విన్నానో అదే చెప్తున్నాను. मतलब वो ज्यादा सेवा करते हैं तो इसलिए वो उनका अनुभव से वो बोल रहे थे. అయితే ఆయన ఎంతో అనుభవంతో ఎంతో कि ప్రార్థనాపూర్వకంగా प्रभु ये खुद ये నడిపిస్తారు. बात बोला है तो मैक्सिमम 50% जा सकते हैं बोल के वो बोल रहे हैं. అయితే దేవుడు చెప్పారు కాబట్టి 50% మందే ఎత్తబడతారు. तो इसलिए हम अपने आप को तैयार रखेंगे और అందుకనే చెప్తున్నా మనందరం రెడీగా ఉందాం. हमारा विश्वास में स्थिर रहे. అయితే విశ్వాసంలో మనం స్థిరంగా ఉందాం. प्रभु इस वचन सुनने में आशीर्वाद है అయితే ఈ దేవుడి వాక్యంని ఆశీర్వదించి దీవించుకున్నాక हमें. ఆమేన్. तो आइए अभी आराधना करेंगे और उसके बाद हम प्रार्थना से आराधना को समाप्त करेंगे. రండి విన్న వాక్యాన్ని బట్టి మన సమయంలో ఆరాధన చేద్దాం, తర్వాత మరి ప్రార్థనతో మరి ఆరాధన ముగించుకుందాం. కానుకలు తీసుకుందాం.